Yes, good morning, officers. Time for today's current affairs video, 23rd December 2025. As అందరు చెప్పినట్టుగానే ప్రిలిమ్స్ దగ్గర పడుతుంది కాబట్టి we are covering three newspapers, Hindu, Indian Express as well as Mint. So let's move on to the topics we are going to cover today. Here's topics. Overall economic activity has held up. RBI చెప్పిన రిపోర్ట్ GS23 పేపర్ కి చాలా ఇంపార్టెంట్. Insurers can invest in select bonds of AIFIs. Second important. India, New Zealand, FTA talks. Third important topic. India tops global doping list. ఇది కొంచెం వరస్ట్ న్యూస్. NASA loses contact with Maven, which reached Mars with Mangalyaan. So మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 5 టాపిక్లు మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనకి హిందూ న్యూస్ పేపర్ నుంచి తీసుకున్న బ్యూటిఫుల్ ఆర్టికల్స్. నెక్స్ట్, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకున్న న్యూస్ పేపర్స్. మైనింగ్ లిమిటెడ్ టు 0.19% ఆఫ్ అరవలి ఆఫ్టర్ సైంటిఫిక్ అసెస్మెంట్ అని చెప్పేసి మినిస్టర్ చెప్పారు. సో దిస్ బికమ్స్ ద 6th మేజర్ టాపిక్. డిబేట్ ఆన్ డస్ గాడ్ ఎగ్జిస్ట్, అసలు దేవుడు ఉన్నాడా అనే దాని మీద ఒక క్వశ్చన్. కోర్ ఆఫ్ రిలీజన్ అండ్ రిలీజియాసిటీ, ఈ బయట అన్నీ కూడా రిలీజన్ బేస్డ్గా నడుస్తున్నాయి కాబట్టి అది ఇంపార్టెంట్. జపాన్ టు రీస్టార్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆఫ్టర్ ఫుకుషిమా రియాక్టర్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో న్యూక్లియర్ యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత జపాన్ మళ్ళీ ఒక న్యూక్లియర్ ప్లాంట్ అక్కడ స్టార్ట్ చేస్తుంది. సో ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్. నెక్స్ట్ న్యూస్ పేపర్ మింట్. రోల్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఇన్ ఇండియాస్ కార్బన్ రిడక్షన్ స్ట్రాటజీ, అది 9th టాపిక్. అట్లానే 8th పే కమిషన్ మీద మింట్ న్యూస్ పేపర్ వాడు ఏదో ఇచ్చాడు, అది ఒకసారి చూద్దాం. సో ఈ 2 మేజర్ టాపిక్స్ కూడా మనకి మింట్ న్యూస్ పేపర్ నుంచి కలెక్ట్ చేసుకున్న ఆర్టికల్స్. సో దీస్ ఆర్ మింట్. సో ఇవి ఆర్టికల్స్ మనం కవర్ చేయబోయేవి. సో 10 different topics from 3 different newspapers. జబర్దస్త్ చేయండి. Now General Studies Foundation course we are starting on from 2027. Date is 5th January 2026 with full scholarship of getting 50,000 offline as well as online. సో ఇది మనది సుదర్శన్ థియేటర్ ఆపోజిట్గా ఉంటుంది. ఎనీ డౌట్స్ ఉంటే మీకు 8121191985 కాల్ చేయండి. సో ఫౌండేషన్ కోర్స్, దీంట్లో ఏం కవర్ చేస్తాం, వాట్ వి కవర్ ఇన్ దిస్? వి కవర్ ఎన్సీఆర్టీ కంప్లీట్గా బేస్ ఫౌండేషన్ క్లియర్ చేస్తాం, అడ్వాన్స్డ్ జిఎస్ కవరేజ్ క్లియర్ చేస్తాం, అండ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ బూస్టర్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి మనకి. సో ఈ 3 మేజర్ ఆస్పెక్ట్స్ మనకు కావాలి ఎగ్జామ్ పర్పస్కి. సో ఎగ్జామ్ ఓరియంటెడ్గానే మీకు ప్రిపరేషన్ యాజ్ వెల్ యాజ్ కోచింగ్ జరుగుతుంది. మొత్తం దీంట్లో నా ఫీచర్స్ 1000 hours ఆఫ్ క్లాసెస్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తాం, డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అది కాకుండా వీక్లీ అండ్ మంత్లీ కరెంట్ అఫైర్స్ బుక్లెట్స్ ఉంటాయి. 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్ విల్ బి గివెన్ టు యూ. కంప్లీట్ జిఎస్ బుక్లెట్ సెట్ ఆఫ్ 21 బుక్లెట్స్ ఉంటాయి మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో. వ్యాలిడిటీ 30 months వరకు, అంటే ఆల్మోస్ట్ 2.5 years మీరు మా కోచింగ్ సెంటర్లో ఉండొచ్చు, అని నేర్చుకోవచ్చు. సో అది బేసికల్గా. సో ప్లీజ్ జాయిన్ ద ఫౌండేషన్ కోర్స్ ఆన్ 5th January 2025. సో లెట్స్ మూవ్ టు ద ఫస్ట్ టాపిక్. ఓవరాల్ ఎకనామిక్ ఈ స్టేబుల్ అని ఆర్బీఐ చెప్పింది. ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీ హాస్ హెల్డ్ అప్, ఆర్బీఐ బులెటిన్ చెప్పి న్యూస్. సో దీంట్లో మనం చూసుకోవాల్సిన యాంగిల్స్ ఏంటిది, డైరెక్షన్స్ ఏంటిదో ఒకసారి చూద్దాం. ఈ ఓవరాల్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, కొంచెం రూపీ డిప్రిసియేషన్ అయినా ఏమైనా సరే నథింగ్ హాస్ హ్యాపెండ్, ఇట్ ఇస్ స్టిల్ స్టేబుల్ అని చెప్పేసి ఆర్బీఐ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకు క్లియర్గా చెప్తుంది, వై, రీజన్ ఏంటిది అనేది మనకి ఇంపార్టెంట్ యూపీఎస్సీ. సో దీంట్లో మనం కలెక్ట్ చేసుకోవాల్సిన పాయింట్స్, యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ కానీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కానీ, వాట్ ఆర్ ద మేజర్ పాయింట్స్ దట్ వీ హ్యావ్ టు రిమెంబర్ అనేది మేజర్ పాయింట్. ఎలా చెప్తున్నారు, వై ఇస్ ఇట్ స్టేబుల్ అనే క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే, అవర్ ఎకనామిక్ గ్రోత్ is still strong అని చెప్పేసి
ఫస్ట్ రీజన్ వై ఏం కాదు అని చెప్పడానికి మేజర్ రీజన్. అది కాకుండా మన డొమెస్టిక్ డిమాండ్ కూడా భయంకరంగా స్ట్రాంగ్. డొమెస్టిక్ డిమాండ్ ఈజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎప్పుడైనా సరే ఏదైనా ఎకానమీ పడిపోవాలన్నా పెరగాలన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, ఫుడ్ ప్రైస్ ఏం పెరగలేదు. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఫోర్త్ మేజర్ రీజన్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ ఓవరాల్గా ద ఫైనాన్షియల్ కండిషన్స్ ఆఫ్ ద కంట్రీ బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్ ఇవి స్టేబుల్గా ఉన్నాయి అని రిపోర్ట్ చెప్తుంది. నేను నువ్వు మీరు చెప్పట్లేదు, రిపోర్ట్ చెప్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ రీజన్స్ వై RBI is saying that the government, the financial sector is all cool. అయితే దీంట్లో ఉన్న కొన్ని ఎక్స్ట్రా ఐడియాస్ ఏంటి? దీంట్లో CPI అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఇంకా ఇట్ ఈస్ బిలో టాలరెన్స్ లెవెల్ ఓన్లీ. సో తట్టుకునే శక్తి మన దగ్గర ఇంకా ఉంది, అదొక మేజర్ రీజన్. CPI దట్ ఈస్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఈస్ స్టిల్ అండర్ కంట్రోల్ ఓన్లీ అని చెప్తుంది. ఎందుకు అంటే ఫుడ్ ప్రైస్ ఈజ్ ఆల్సో వెరీ స్టేబుల్. ఎక్కువ ఏమీ ఇటు అటు ఏమీ అవతలేదు, మనం క్లియర్గా చెప్పొచ్చు. ఫుడ్ ప్రైస్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ డేటా. సో కోర్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, కోర్ ఇన్ఫ్లేషన్ ఇది ఈజ్ అవుతుంది, అంటే తగ్గుతుంది ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అసలు మనకు పెద్దగా ఏం లేదు, బట్ ఉన్న కోర్ది కూడా ఇట్ ఈస్ స్టిల్ ఈజింగ్ అవుట్. సో దట్ ఈస్ అనదర్ ఫ్యాక్టర్ వై వీఆర్ సేయింగ్ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. సో బేసికల్గా RBI రేంజ్ ఏంటంటే, బేసికల్గా RBI సెడ్ 4% to 2% ఈజ్ ఆల్ ఓకే. ఇది ఓకే లెవెల్స్ అని చెప్పేసి RBI క్లియర్గా చెప్తుందన్నమాట. వై అనే దానికి ఇంకో రీజన్. So CPI is below tolerance level, so no problem. Food price is all cool, everything okay. ఇది కాకుండా మనకి ఎకనామిక్ గ్రోత్ ఎందుకంత మంచిగా ఉంది? వై ఈస్ ద ఎకనామిక్ గ్రోత్? ఈ గ్రోత్ ఏదైతే ఉందో, వై ఈస్ ద గ్రోత్ ఓకే? ఈ గ్రోత్ ఓకే అనడానికి రీజన్స్ ఏంటి? ఈ క్లియర్గా మెయిన్స్ ఎగ్జామ్లో రాయాల్సిన పాయింట్స్ ఇవన్నీ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. గ్రోత్ ఎందుకు బాగుంది? బేసికల్గా ప్రైవేట్ కన్జంప్షన్ has increased. Second, investment flows కూడా బాగున్నాయి. Investment flow is also good. Third major reason why the growth is still contact అంటే అది కాకుండా గవర్నమెంట్ చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది. గవర్నమెంట్ CapEx is also good. Capital expenditure is also good. These are the three major reasons. అది కాకుండా వీటితో పాటు మనము మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా ఇట్ ఈస్ గ్రోయింగ్ అండ్ సర్వీస్ సెక్టర్ కూడా ఎక్కడ తగ్గలేదు. డేటా ప్రకారంగా ఈవెన్ దీస్ టూ మేజర్ థింగ్స్ ఆర్ ఆల్సో గుడ్ అని చెప్పేసి RBI క్లియర్గా మనకు సజెస్ట్ చేస్తుంది. సో దీనికి ఉన్న ఒకటే డిఫెక్ట్, వీటిలో ఉన్న దాంట్లో బాగా కొంచెం డిఫెక్ట్ అయ్యి మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టేది ఎక్స్పోర్ట్స్. సో మనకి బేసికల్గా ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే ఎక్స్పోర్ట్స్ ఒక్కటి మాత్రము, ఎక్స్పోర్ట్స్ ఏం చేస్తా అంటే కొంచెం తగ్గాయి లైట్గా. ఎందుకంటే వరల్డ్ టెన్షన్స్, వరల్డ్ ఉన్న కాన్ఫ్లిక్ట్స్, టెన్షన్స్, టారిఫ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనకి కొంచెం ఇటు అటు దెబ్బతీస్తున్నాయి. సో గ్లోబల్ స్లో డౌన్ అయింది. సో ఐ కెన్ సే గ్లోబల్ స్లో డౌన్. ఇదొక పెద్ద ప్రాబ్లం. దానివల్ల కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అన్సర్టైన్గా ఉన్నాయి, లేవు అని కాదు, ఇట్ ఈస్ అన్సర్టైనిటీ. దీనివల్ల కొంచెం మనం అంతా ఇబ్బంది పడుతున్నామని మనం క్లియర్గా చెప్పచ్చు.
ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం అన్సర్టైన్గా ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అన్ని దారుణాలు ఉన్నాయి అని మనం చెప్పొచ్చు. దానివల్ల ఇవన్నిటి వల్ల ఏమైపోయిందంటే ఎక్స్పోర్ట్కి వచ్చే మొమెంటం ఏదైతే రావాలో ఆ స్పీడ్ తగ్గిపోయింది. సో దీనివల్ల వచ్చే ఎక్స్పోర్ట్ మొమెంటం కొంచెం తగ్గింది, కొంచెం నెగిటివ్ అయింది ఇవన్నిటి వల్ల. బట్ ఓవరాల్గా చూసుకుంటే అవర్ ఎకానమీ స్టిల్ స్టేబుల్ అని చెప్పేసి చెప్పచ్చు. అండ్ మేజర్లీ కమోడిటీ ప్రైసెస్ కూడా పెద్దగా అంత చేంజెస్ ఏం లేవు. వీ కెన్ సే దట్ ఈవెన్ దట్స్ ఆల్సో గుడ్. కమోడిటీ ప్రైసెస్ కూడా బాగానే ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకుని మనం ఏం చెప్పచ్చు అంటే ఓవరాల్గా ఎకనామీ అనేది ఇండియాలో మంచి స్టేబుల్గా ఉంది అని చెప్పేసి చెప్పచ్చు. ఈ పాయింట్స్ మీరు ఎగ్జామ్లో రాయాల్సిన పాయింట్స్. ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారంగా ఈ పాయింట్స్ మనం మెన్షన్ చేసుకుంటే మనకి మంచి స్కోర్ వస్తుంది. ఇవి లేకుండా మీరు ఏదో సోది రాసినారనుకోండి, ఎవరు పట్టించుకో. సో యూ హ్యావ్ టు రైట్ ద పాయింట్స్ విచ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. యూపీఎస్సీ వాడు ఎక్స్పెక్ట్ చేసే పాయింట్స్ మనం రాస్తే మనకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి. సో ఇది కాకుండా ఇది ఎక్స్ప్లెనేషన్ పార్ట్ క్లియర్గా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. దీంతో పాటు మీకు నోట్స్ ప్రొవైడ్ చేశాను కంప్లీట్గా. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటిది, ఏం రాయాలి అక్కడ, గ్లోబల్ స్లోడౌన్, ఫైనాన్షియల్ కండిషన్స్, జీడిపి, ప్రైవేట్ కన్సంప్షన్ ఎట్లా ఉంది, జిఎస్టీ రెవెన్యూ, హై ఫ్రీక్వెన్సీ, డిజిటల్ పేమెంట్స్, స్టేబుల్ గ్రోత్, గ్రాడ్యువల్ రేట్ ఆఫ్ క్యాలిబ్రేషన్, జియోపొలిటికల్ ఇష్యూస్ కొంచెం ఇటు ఉన్నాయి. సో ఈ మాత్రం రాస్తే మీకు జబర్దస్త్ స్కోర్ వస్తుంది. అది మేజర్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇన్సూరర్స్ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ సెలెక్ట్ బాండ్స్ ఇన్ ఏఐఎఫ్ఐ. అదొక ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే. ఏఐఎఫ్ఐ అంటే ఏంటో ఫస్ట్ స్టూడెంట్కి తెలవాలి. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇప్పటి నుంచి కూడా టైర్ 2 క్యాపిటల్స్ ఆర్బీఐ రెగ్యులేటెడ్ కండిషన్స్లో కూడా ప్రైవేట్ ఇన్వెస్టర్స్ అంటే మనం కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు దాంట్లో. సో దీంట్లో మేజర్ రోల్ ఐఆర్డిఐది, ఇన్సూరెన్స్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇది కాన్సెప్ట్ ఏంటో మనం తెలుసుకుంటే చాలు. సో ద కాన్సెప్ట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం మేజర్ రోల్ ఎవరిది, ఐఆర్డిఐ. సెట్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఏఐఎఫ్ఐస్. అసలు ఈ ఏఎఫ్ఐస్ ఏంటిది, బేసికల్గా ఇట్స్ నథింగ్ బట్ ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో మనం కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు ఇన్ టైర్ 1, టైర్ 2 క్యాపిటల్ అని చెప్పొచ్చు మాట. సో బేసికల్గా పర్మిషన్ ఇచ్చింది ఫర్ ఇన్సూరెన్స్. సో ఐఆర్డీ ఏం చేసింది, పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ గ్రాంటెడ్. దేనికి పర్మిషన్ గ్రాంటెడ్, ఫర్ ఇన్సూరర్స్ ప్లస్ రీఇన్సూరర్స్, మళ్ళీ ఇన్సూరెన్స్లో పెట్టేవాళ్ళు. వీళ్ళిద్దరు కూడా పర్మిషన్ ఇచ్చింది టు ఇన్వెస్ట్. ఎక్కడ ఒక డబ్బులు పెట్టడానికి, ఎక్కడ పెట్టడానికి, ఇన్ AT1 బాండ్స్ ప్లస్ టైర్ 2 క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ రెండింటికి పర్మిషన్ ఆర్బీఐ ఇచ్చేసింది, సారీ ఐఆర్డిఐ ఇచ్చేసింది. సో ఈ టైర్ 2 డెట్ బాండ్స్లో పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి, బట్ ఇదంతా కూడా అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐ రెగ్యులేటెడ్ దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పింది. ఐఆర్డిఐకి ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చింది, ఆర్బీఐ వేరే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. సో ఫస్ట్, సో దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటిది, AT1 బాండ్స్. అసలు AT1 బాండ్స్ ఏంటిది, ఇస్ నథింగ్ బట్ అడిషనల్ టైర్ 1 బాండ్స్ మాట. ఈ అడిషనల్ టైర్ 1 బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఓవరాల్ గా ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి, బేసికల్గా ఏమవుతుందంటే నార్మల్ గా దాని ఇది ఓవరాల్ గా లాంగ్ టర్మ్ కి ఈ టైర్ 1 బాండ్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం క్లియర్ గా చెప్పొచ్చు. సో దాంతో ఏమవుతుందంటే ఇది ఏదైతే ప్రాబ్లం, దీంట్లో ఉన్న పెద్ద ప్రాబ్లం అంటే ఇట్ స్టార్ట్స్ అబ్జార్బింగ్ క్యాపిటల్ అనమాట. భయంకరంగా దీంట్లో ఉన్న AT1 బాండ్స్ లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ క్యాపిటల్ అబ్జార్బింగ్, అంటే డబ్బులు లాగేస్తూ ఉంటుంది.
అది దానికి ఉన్న మేజర్ ప్రాబ్లం. ఈ టైర్ 1 క్యాపిటల్, ఈ టైర్ 1 అడిషనల్ టైర్ 1 బాండ్స్ ఉన్న పెద్ద ప్రాబ్లం అది. కానీ దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటిది? ఎందుకు దీంట్లో ఇన్వెస్ట్ చేయమంటున్నారు? బేసికల్గా హై రిస్క్ ప్లస్ హై రివార్డ్. రిస్క్ ఎక్కువే, రివార్డ్ కూడా ఎక్కువే. సో దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి IRDAI ఇన్సూరెన్స్ సెక్టర్ వాళ్ళకి క్లియర్గా చెప్తుందన్నమాట. ఇట్స్ హై రిస్క్ అండ్ హై రివార్డ్, దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. కానీ ప్రాబ్లం విత్ టైర్ 2 క్యాపిటల్. సో టైర్ 2లో మరి ఏంటి? మరి వై టైర్ 2? ఇది అంతా 81 బాండ్స్ అంతా కూడా 1, 2, 3. ఓకే. మరి టైర్ 2 క్యాపిటల్ ఏంటిది? బేసికల్గా ఇది కొంచెం సబ్స్టాండర్డ్ డెడ్ బాండ్స్ ఇవి, బట్ లో రిస్క్, రిటర్న్స్ కూడా కొంచెం లోగానే ఉంటాయి. కానీ ఎందుకు ఇన్వెస్ట్ చేయమంటున్నారు? స్టేబుల్ కాబట్టి. ఈ టైర్ 2 బాండ్స్ లో ఇన్వెస్ట్ ఎందుకు చేయమంటున్నారు? బికాస్ ఇట్ ఈస్ మోర్ స్టేబుల్ అండ్ సపోజ్ మన క్యాపిటల్ అడిక్వసీ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా అది సాల్వ్ చేసుకుంటుంది. సో వీటి వల్ల ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఏంటి అడ్వాంటేజ్? బికాస్ ఆఫ్ దిస్, ది అడ్వాంటేజ్ దట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ హ్యావ్ ఇస్, ఈ ఇన్సూరెన్స్కి రీఇన్సూరెన్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే మేజర్లీ వచ్చేదంటే క్యాపిటల్ డైవర్సిఫికేషన్. సో చాలా చోట్ల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవచ్చు, రిటర్న్స్ తీసుకోవచ్చు. చూసినది ఏంటంటే ఇట్ ఇస్ లుకింగ్ ఫర్ క్యాపిటల్ డైవర్సిఫికేషన్, పోర్ట్ఫోలియోని డైవర్ట్ చేసుకోవడానికి. పోర్ట్ఫోలియో ఫర్ డైవర్సిఫికేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దీనివల్ల ఏమవుతుంది? మనకి ఒక లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఫండ్ విత్ స్టేబుల్ రిటర్న్స్ ప్లస్ సేఫ్టీ, ఈ మూడు కూడా టైర్ 2 క్యాపిటల్ ఉంటుంది అన్నమాట. సో దాంట్లో కూడా మీరు పెట్టచ్చు అని చెప్పేసి ఓవరాల్గా బాగుంటుంది. సో బేసికల్గా IRDAI ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అయిందంటే, బేసికల్గా IRDAI ఈజ్ సేయింగ్ దట్ ఇఫ్ యూ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్, వాట్ హ్యాపెన్స్? బేసికల్గా దీనివల్ల వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటిదో మనం చూసుకోవాలి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి చాలా యూస్ఫుల్, బికాస్ క్యాపిటల్ ఫ్లో స్టెబిలిటీ ఉంటుంది. క్యాపిటల్ ఫ్లో కూడా స్టేబుల్గా ఉంటుంది మనం చెప్పచ్చు. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే కమర్షియల్ ఆపరేషన్స్ ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. సో ఈ మూడు ఉంటాయి కాబట్టి, జనం డబ్బులు కాబట్టి IRDAI కూడా దాని మీద స్పెసిఫిక్ ఫోకస్ చేయొచ్చు మాట. దీనివల్ల ఏమవుతుంది? ఇవన్నీ చేయడం వల్ల ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ AIFI's బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉందో, ఇమేజ్ డెఫినెట్గా పెరుగుతుంది. ఇమేజ్ విల్ గ్రో ఇన్ ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. దానివల్ల ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్ నుంచి, బయట నుంచి కూడా మనకి ఫండ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల వీటి వల్ల మన బాండ్ మార్కెట్ ప్లస్ డెట్ మార్కెట్ అంటే అప్పుల మార్కెట్, ఈ రెండు కూడా ఒకలాంటి గ్రో అవుతాయి బికాస్ ద ఇమేజ్ ఇస్ గ్రోయింగ్ అని చెప్పేసి ఓవరాల్గా ఈ టైర్ 2 AIFI 81 టైర్ 2 82స్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగానే ఉంటుందని చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఓవరాల్గా మంచి అడ్వాంటేజ్, జనాలకి ఇంపార్టెంట్ అండ్ గ్రోత్ ఫర్ ద కంట్రీ, మూడు కూడా జరుగుతాయి. సో దీనికి కావాల్సిన నోట్స్ ప్రొవైడ్ చేశాను. ఇన్సూరెన్స్, RBI రెగ్యులేషన్, ఫ్రేమ్వర్క్, 81 బాండ్స్, టైర్ 2 క్యాపిటల్, ఎక్స్పాండ్ ఇన్వెస్ట్మెంట్, పోర్ట్ఫోలియో, అలైన్ లాంగ్ టర్మ్, ఫాలో అప్ ఆఫ్ RDI కన్సిడరింగ్ పేరెంట్ కంపెనీకి మంచిదే అని చెప్పేసి. కానీ ఒకటే ప్రాబ్లం అంటే ఇట్స్ నో గ్యారంటీ, దట్స్ ది ఓన్లీ థింగ్ విత్ దిస్. సో ఎండ్ ఆఫ్ ది వీడియోలో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దెమ్. నెక్స్ట్ టాపిక్, ఇండియా న్యూజిలాండ్ వైండ్ అప్ FTA టాక్ సెట్ టు బూస్ట్ ట్రేడ్. దీంట్లో నోట్స్ ఇంపార్టెంట్. FTA అగ్రిమెంట్ కాబట్టి మస్తు అగ్రిమెంట్లు వేస్తున్నాం, చెప్పే కదా. అగ్రిమెంట్కి FTAస్కి బేసికల్గా ఏంటి? రూటింగ్ అండ్ రీరూటింగ్ ద ట్రేడ్ రూట్స్, అది మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో దీంట్లో ఇండియా అండ్ న్యూజిలాండ్ కన్క్లూడెడ్ FTA నెగోషియేషన్స్. PM Modi, PM Christopher Luxon signals deepening India's engagement in Oceania Indo-Pacific region. ఇది మనకి ఇంపార్టెంట్.
సో మనకేంటి అడ్వాంటేజ్ దీంట్లో, మన యాక్ట్ ఈస్ట్ పాలసీకి చాలా మంచిది అండ్ ఇండో పెసిఫిక్ స్ట్రాటజీకి చాలా మంచిది. సో ఇది మన టార్గెట్స్, ఇండో పెసిఫిక్ మార్కెట్, ఈస్ట్ మార్కెట్. దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటిది, బయోలేటరల్ ట్రేడ్ బాగుంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ బాగుంటాయి, మార్కెట్ యాక్సెస్ మనకు దొరుకుతుంది. సో దీస్ ఆర్ ద 3 మేజర్ థింగ్స్, ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ మార్కెట్ యాక్సెస్. దీనివల్ల ఏమవుతుంది అడ్వాంటేజ్, ఎక్స్పోర్ట్స్కి చాలా మంచిది. సో ఎక్స్పోర్టర్స్ కెన్ డైవర్సిఫై ద మార్కెట్స్ ఇన్ ఓషియానా రీజన్. దానివల్ల బయట ఎక్స్టర్నల్ షాక్స్ కానీ టారిఫ్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా సరే మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో వల్నరబిలిటీ ఫ్రమ్ హై టారిఫ్స్ టు ఇంపోజ్డ్ బై అదర్ ఎకానమీస్. అండ్ దీనివల్ల ఫైనల్గా ఎప్పుడైనా సరే మార్కెట్ బాగుండాలంటే సప్లై చైన్ నెట్వర్క్ కరెక్ట్గా ఉండాలి. సో మన సప్లై చైన్ రెసిలియన్స్ కూడా భయంకరంగా పెరుగుతుంది. సో దట్ ఈస్ అ మేజర్ టార్గెట్. ఇట్లా న్యూజిలాండ్తో చేయడం వల్ల మన సప్లై చైన్ యూఎస్, గిఎస్, వేరే ఎకానమీస్ మనల్ని కొంచెం రిస్ట్రిక్ట్ చేసినా సరే వీ కెన్ మూవ్ టు దీస్ ప్లేయర్స్. ఏదైనా ఎక్కడైనా మార్కెటే కదా, మార్కెట్ మనం ప్రోడక్ట్ అమ్ముతాము, వాళ్ళు డబ్బులు ఇస్తారు, లేదా మనం ప్రోడక్ట్ పంపిస్తాము, వాళ్ళు డబ్బులు ఇస్తారు, లేదా వాళ్ళ ప్రోడక్ట్ మనం తీసుకుంటాము, డబ్బులు ఇస్తారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అడ్వాంటేజ్ ఏంటి, టారిఫ్స్ తగ్గుతాయి, కాస్ట్ తగ్గుతుంది, ఇంపోర్ట్ కాస్ట్ తగ్గుతుంది, ఇంపోర్ట్ కాస్ట్ తగ్గితే జనం ఎక్కువ ఉంటారు, అంతే లాజిక్, అంతకు మించి ఏం లేదు దీంట్లో. సో ఇది యాజ్ అ యూపీఎస్సీ ఆస్పిరెంట్ యూ హావ్ టు అండర్స్టాండ్ ద లాజిక్ వై ఎఫ్టీఏస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అది కాకుండా మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఎఫ్టీఎస్ ఎవరైతే ప్రస్తుతానికి సైన్ చేస్తున్నారో రీసెంట్గా చాడ్, మన జార్డన్, ఓమన్, వీళ్ళందరితో మనం ఎఫ్టీఎల్ సైన్ చేస్తున్నాం. ఎందుకు సైన్ చేస్తున్నాము, సప్లై చైన్ నెట్వర్క్, రూట్స్, ట్రేడింగ్ రూట్స్ మనకు బాగుండాలి. ఎప్పుడైనా సరే ట్రేడింగ్ రూట్స్ బాగున్నప్పుడు మన ప్రొడక్ట్స్ ఈజీగా గ్లోబల్గా స్ప్రెడ్ అవుతాయి. సో ఇండియా కార్పొరేషన్ నుంచి వెళ్ళిన ప్రతి ప్రోడక్ట్కి దాని ఇమేజ్, దాని వాల్యూ ఇన్ అదర్ కంట్రీస్ పెరిగినప్పుడు మనకి బిజినెస్ చేయడానికి ఈజీగా అవుతుంది. ఒకళ్ళే ప్లేయర్ ఒకటే వారితో బిజినెస్ చేయడం కంటే 10 మందితో బిజినెస్ చేయడం బెటర్. ఒకటి ఎగిరిపోయినా సరే ఇంకోటి ఉంటాడు, అది లాజిక్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో దానివల్ల ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ అ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ లైక్ అపారల్, టెక్స్టైల్స్, లాదర్, ఫుట్వేర్, రబ్బర్, హోమ్ డెకార్, ఇవన్నిటి కూడా దీస్ ఆర్ ద సెక్టర్స్ వేర్ ద ఇన్వెస్ట్మెంట్స్ విల్ ఫ్లో. దీనివల్ల మనకి మంచి బూస్ట్ వస్తుంది అన్నమాట, ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ పెరుగుతూ ఉంటే ప్రొడక్షన్ పెరుగుతూ ఉంటుంది. సో ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీస్, ఆటోమొబైల్స్, మెషినరీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, ఇది ఫ్యూచర్, ఇది ఫ్యూచర్ సెక్టర్స్ విత్ న్యూజిలాండ్, ఇదేమో కరెంట్ సెక్టర్స్. దీనివల్ల ఏమవుతుంది, వీటి వల్ల ఇవన్నిటి, ఈ లేబర్ ఇంటెన్సివ్ ఇంకా ఆటోమొబైల్స్, దీనివల్ల ఓవరాల్గా అడ్వాంటేజ్ ఎవరికి, మనకి. ఎలా, దిస్ విల్ పుష్ అవర్ ఎంఎస్ఎంఈస్, ఫార్మర్స్కి మంచిది, ఇన్నోవేటర్స్కి మంచిది అండ్ ఆంటర్ప్రినర్స్కి మంచిది. అండ్ ఫైనల్గా ఎంప్లాయ్మెంట్ వీసాస్ ఈజీగా వస్తుంది అండర్ ఎఫ్టాక్ కవరేజ్. ఫర్ ఆయుష్ ప్రాక్టీషనర్స్కి చాలా మంచిది బికాస్ ఫార్మా ఇస్ ఇన్వాల్వ్. యోగా ఇన్స్ట్రక్టర్స్కి మంచిది, ఇండియన్ షెఫ్స్కి మంచిది, మ్యూజిక్ టీచర్స్కి చాలా చాలా మంచిది. సో దిస్ ఈస్ ద డెమోగ్రఫీ విచ్ గెట్స్ బ్యూటిఫుల్. సో డెమోగ్రఫీ డివిడెండ్కి ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఏరియాస్ వేర్ హూ గెట్ ఎఫెక్టెడ్ అండ్ అడ్వాంటేజ్ ఉన్న వాళ్ళు. హై డిమాండ్ సెక్టర్స్ ఐటీ, ఇంజనీరింగ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ కన్స్ట్రక్షన్. సో దీనివల్ల ఓవరాల్గా సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అండ్ పీపుల్ టు పీపుల్ టైస్ కూడా భయంకరంగా పెరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్. అని ఈ ఎఫ్టీ అగ్రిమెంట్ వల్ల ఓవరాల్గా ఇండియాకే ఎక్కువ బెనిఫిట్ దాన్ న్యూజిలాండ్. అది మనం గ్రహించుకోవాలి. దీస్ ఆర్ టైమ్ టు క్యాప్చర్ ద మార్కెట్స్, బాగా లాగేసుకోవాలి మార్కెట్, అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. సో అది మేజర్గా ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దెమ్. నెక్స్ట్, ఇది ఇండియా టాప్స్ డోపింగ్ లిస్ట్ ఫర్ ద 3rd కాన్సిక్యూటివ్ ఇయర్. ఇది డేటా పాయింట్ ఇది. సో దీంట్లో మనం చూసుకోవాల్సిన పాయింట్స్ ఎంతో ఒకసారి చూద్దాము. సో మన వాళ్ళు మంచిగా విన్ అవుతున్నారు, కానీ డోపింగ్ కూడా భయంకరంగా పెరుగుతుందని మనం చెప్పొచ్చు. ఈ డోపింగ్ లిస్ట్ ఎందుకు పెరుగుతుంది అనేది మేజర్ ఫ్యాక్టర్. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని 30 పాయింట్స్, అనవసరమైన పాయింట్స్, మనకి బాధించే పాయింట్స్ ఏంటంటే, ఇండియా డోప్ టెస్ట్లో 3rd ర్యాంకింగ్ అంటే వెరీ బ్యాడ్. సో మన ప్లేయర్స్ అందరూ కూడా అన్నెసరీ మెడికల్ తీసుకుంటున్నారని చెప్పొచ్చు. ఇది 3rd టైం అనేది జరుగుతుంది. డోప్ తీసుకున్న పాజిటివ్ రేట్ ఈజ్ అరౌండ్ 3.6%. సో ప్రతి 100 మందికి ఆల్మోస్ట్ 4 డోప్ టెస్ట్ని క్లియర్ చేయట్లేదు అని మనం చెప్పొచ్చు. సో ఈ రిపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ద డోప్ రిపోర్ట్, దాన్నే వాడా రిపోర్ట్ అంటారు. వాడా రిపోర్ట్, ఇది మనకి ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ద వాడా రిపోర్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డోప్ టెస్టింగ్. సో బేసికల్గా ఎక్కడెక్కడ ఎథ్లీట్స్, వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు, స్ప్రింట్ రన్నర్స్, వీళ్ళ మధ్యన భయంకరంగా డోపులు దొరుకుతున్నాయని చెప్పొచ్చు. రెస్లింగ్,
సో వెయిట్ లిఫ్టింగ్ అండ్ రెజ్లింగ్ అండ్ రెజ్లింగ్, ఇదేమో వెయిట్ లిఫ్టింగ్, అథ్లెట్స్. ఈ 3-4 ఏరియాలో భయంకరంగా మన వాళ్ళు డోప్స్ తీసుకుంటున్నారని చెప్పొచ్చు. సో ఇదేమో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, ఇదేమో అలానే నాడా అని ఉంటుంది, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. నాడా ప్లస్ వాడా. సో దీస్ ఆర్ ఆల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీస్ మాట. సో నాడా అండ్ వాడా అనేది యాంటీ డోపింగ్ టెస్ట్ బేసికల్గా. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ నాడా వాళ్ళు బేసికల్గా ఈ రూల్స్ ఎందుకు తీసుకొస్తున్నారు, బికాస్ నాడా ఈజ్ ఇన్ సింక్ విత్ వాడా. అంటే ఇంటర్నేషనల్ గ్లోబల్ నార్మ్స్ ని మనము నాడా, నేషనల్ యాంటీ డోపింగ్ టెస్ట్ ఏజెన్సీ వాళ్ళు ఈ రూల్స్ ప్రకారంగా ఆ డోప్ లో ఉన్న కెమికల్స్ అన్నిటిని తీసుకుని మన వాళ్ళకి టెస్టులు చేస్తుంటే మన వాళ్ళందరూ టక్క 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 పాజిటివ్ అవుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మన స్పోర్ట్స్ క్రెడిబిలిటీ, ఇండియన్స్ బాగా అన్నెసరీ మెడికల్స్ తీసుకున్నారు, సో స్పోర్ట్స్ క్రెడిబిలిటీ విల్ రెడ్యూస్. దానివల్ల కొంచెం ఇమేజ్ డ్యామేజ్ కావచ్చు బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్. అంతకుమించి ఏం లేదు. సో దీంట్లో కావాల్సిన 260 పాజిటివ్ కేసెస్, 3.6%. చైనా రిపోర్టెడ్ 43 వైలేషన్స్, 24,000 టెస్ట్ చేస్తే 43 వైలేషన్స్. నార్వే 1.75%, US 1.15%, ఫ్రాన్స్ 91, ఇటలీ 85, రష్యా 76. ఇండియా రేట్ బేస్డ్, నాట్ జస్ట్ వాల్యూమ్ బేస్డ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. సో హై ఇన్సిడెన్స్ ఇన్ అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ అండ్ రెస్లింగ్. July case U23 underweight Rutika Huda tested positive. Elite level doping, NADA, IOC led IOA, Parliament passed National Anti-Doping Act under the WADA Act. World the doping threatens India's sporting credibility and manakoche Commonwealth Games, Olympic Games lo manaka asal partnership iche chance undadu poche ane daram undi. Extends beyond testing. So దీని వల్ల ప్రాబ్లం ఏంటంటే కోచింగ్ ప్రాబ్లమ్స్, పియర్ ప్రెషర్, అది కాకుండా మిస్యూజ్ ఆఫ్ ద డోప్స్ అనేది నాట్ యాక్సెప్టెడ్. దట్స్ అ గేమ్. సో అంతకుమించి ఏం లేదు దీంట్లో. సో డోపింగ్ తగ్గించుకోవాలి ఓవరాల్గా. ఎథిక్స్లో మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. రైట్, నెక్స్ట్. నాసా లూసెస్ టచ్ విత్ మేవెన్ క్రాఫ్ట్ విచ్ రీచ్డ్ మార్స్ జస్ట్ బిఫోర్ మంగళయాన్. సో ఏంది, వాట్ ఈస్ ద కథ, విల్ సీ దిస్. సో దీంట్లో కొన్ని సైంటిఫిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి మనం గుర్తుపెట్టుకుంటే మోర్ దెన్ సఫిషియంట్ అని మనం చెప్పచ్చు. సో దీని గురించి కొన్ని ఒక ఫిలిమ్స్ కి ఒకటి పనికొచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను, అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ వెరీ ఇంపార్టెంట్. మేవెన్ ఏంటిది, బేసికల్ గా మార్స్ అట్మాస్ఫియర్ అండ్ వోలటైల్ ఎవల్యూషన్. సో మేవెన్ ఏమైంది, బేసికల్ గా మార్స్ అట్మాస్ఫియర్ So Mars atmosphere and volatile evolution. That is a meaningful form of MAVEN. ఇది 2013 లో లాంచ్ అయింది యుఎస్ నుంచి. సో ఇది బేసికల్ గా మన మంగళయాన్ కంటే ముందుది. అది బేసికల్ గా ఎందుకు, వై మేవెన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే, ఇట్ వాజ్ సెంట్, ఎందుకు పంపించారంటే మార్స్ యొక్క అప్పర్ అట్మాస్ఫియర్ ని స్టడీ చేయడానికి పంపించారు. అది ఫస్ట్ థింగ్ మనం మేవెన్ గురించి తెలియాల్సిన మేజర్. మార్స్ యొక్క అప్పర్ అట్మాస్ఫియర్ ని స్టడీ చేయడానికి చాలా పనికొచ్చింది. సో దీంట్లో అయనోస్ఫియర్ స్టడీ చేయడానికి, ప్లస్ సోలార్ విండ్స్ ఎట్లా ఉన్నాయి, ఈ రెండింటిని స్టడీ చేయడానికి పంపించారు బేసికల్ గా. దాని మేజర్ టాస్క్స్ ఆఫ్ దట్ మేవెన్ ఇస్ దట్ బేసికల్ గా. సో ఇది ఒక కమ్యూనికేషన్ రిలే సెంటర్ లాగా యాక్ట్ చేస్తుంది. కమ్యూనికేషన్ రిలే శాటిలైట్ కింద పంపించడం జరిగింది. కానీ డిసెంబర్ 2025లో ఇది సైలెంట్ అయిపోయింది, ఏం రిలీజ్ చేస్తలేదు. లాస్ట్ సిగ్నల్ డిసెంబర్ 4th పంపించారు, తర్వాత మళ్ళీ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేయలేదు. సో దీంతో పాటు మనకున్న మేజర్ పాయింట్ అంటే డీప్ స్పేస్ నెట్వర్క్ అని ఒకటి ఉంది, అది వెరీ ఇంపార్టెంట్ మనకి.
డీప్ స్పేస్ నెట్వర్క్. ఇది మన డార్క్ సైట్స్ని ఎట్లయితే మనం వెబ్సైట్లో చూస్తామో ఈ డీప్ స్పేస్ నెట్వర్క్ కూడా ఏమైనా కాన్స్టలేషన్స్ కానీ శాటిలైట్ మిస్ అయితే ఇక్కడికి రిలే వస్తుంది అనమాట. సో దానికి కూడా దొరకలేదు అది. సో డీప్ స్పేస్ నెట్వర్క్ కూడా దీని సిగ్నల్ అందకపోవడం వల్ల ఇట్స్ లాస్ట్ స్పేస్ అని మనం చెప్పొచ్చు బేసికల్గా. సో దీంట్లో సో ఈ రిలే ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ రిలే ప్రాబ్లం మళ్ళీ ఏం చేశారంటే ఎంఆర్డి మార్స్ రీకనెక్టాన్స్ మార్స్ యొక్క యుఎస్ వాళ్ళది అది కూడా ఎంఆర్డి ఈజ్ నథింగ్ బట్ మార్స్ రీకనెసాన్స్ ఆర్బిటర్. ఇది సో ఈ మేవన్ పని ఇప్పుడు ఎంఆర్డి చేస్తుంది. దట్ ఈస్ మార్స్ రీకనెసాన్స్ ఆర్బిటర్ హస్ టేకెన్ ద టాస్క్ ఆఫ్ రీకనెసాన్స్ మార్స్ ఒడిసీ అంటమాట దీన్నే. ఇది కొంచెం బిస్కెట్ అయింది యుఎస్ ప్రోగ్రామ్, అక్కడ కూడా రియల్ ఎస్టేట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు కదా, అది మేజర్గా. సో ఇది మన మంగళయాన్కి కాంట్రాస్ట్ వెరీ కాస్ట్లీ ప్రాజెక్ట్. ఇది యుఎస్ వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేశారు. ఇది ఎగ్జాక్ట్గా మన మంగళయాన్ ప్రోగ్రామ్కి ఆపోజిట్ సైడ్ ఉంటుంది అన్నమాట. బేసికల్గా మంగళయాన్ లో ఆర్బిట్, వెరీ లెస్ కాస్ట్లీ ఆల్సో, బట్ దిస్ వాజ్ అ వెరీ కాస్ట్లీ ప్రాజెక్ట్. మంగళయాన్ దీని తర్వాత రిలీజ్ చేయడం జరిగింది. అది మాత్రం మంచిగా రిలే ఉంది అండ్ మంచిగా ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది, అట్మాస్ఫియర్ స్టడీ చేస్తుంది, ఐఎన్ఎస్ మీద. దీనివల్ల ఏమవుతుందంటే వేరే ప్రోగ్రామ్స్ యూఎస్ మీద ఇంట్రెస్ట్ చూపించవచ్చు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ శాటిలైట్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మనకి FDFAకి మంచి న్యూస్ ఇంతకు మించి ఏంటి బేసికల్గా. సో దీంట్లో ఇచ్చే న్యూస్ మార్స్ అప్పర్ అట్మాస్ఫియర్, లాస్ ఆఫ్ అట్మాస్ఫియర్ అండ్ వాటర్ సోర్సెస్, కమ్యూనికేషన్ రిలే, ఇదంతా DSN డీప్ స్పేస్ నెట్వర్క్ అనేబుల్ టు డిటెక్ట్ ద సిగ్నల్. దీంతో పాటు పార్షల్ ట్రాకింగ్, అన్ఎక్స్పెక్టెడ్ రొటేషన్, సిస్టమ్ ఫెయిలియర్ అవ్వచ్చు. సో రోవర్ మిషన్స్ క్యూరియాసిటీ, పర్సీవరెన్స్ కంటిన్యూస్ నార్మలీ. Launched 2013, comparison with India's Mars Orbiter mission MOM, which is a low-cost mission, 450 crore, Maven Science Incentive, and then cost 671 million. Manolu spend చేసింది ఓన్లీ 450 crores, అది 671 million అంటే ఆల్మోస్ట్ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. మనోళ్ళు మాత్రం 1/3 కాస్ట్లో కొట్టిపడేసినారు. అండ్ స్టిల్ అవర్ టెక్నాలజీ ఈస్ ఇంటాక్ట్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఇస్ రిక్వైర్డ్. సో అది మాట బేసికల్గా. సో ఎండ్ ఆఫ్ ది వీడియోలో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దెమ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ మినిస్టర్ చెప్పడం మైనింగ్ ఓన్లీ 0.19% ఆఫ్ అరవలి ఆఫ్టర్ డీటెయిల్ స్టడీ అని చెప్పి మినిస్టర్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో దీని మీద లొల్లి జరుగుతుంది. సో లెట్స్ సీ ద లొల్లి, వాట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఫస్ట్ ఓన్లీ 0.19% మైనింగ్ జరిగింది అని మినిస్టర్ రిపోర్ట్ ప్రకారంగా చెప్పడం జరిగింది. మైనింగ్ ఇక్కడ అరవలి రేంజ్లో, ఇది మేజర్, అది బేసికల్గా న్యూస్. సో ఎలా చెప్పారు ఇది? డిస్ట్రిక్ట్ వైజ్ రిపోర్ట్ అసెస్మెంట్ ప్రకారంగా ఈ 0.19% అని చెప్పేసి రిపోర్ట్స్ అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటర్ చెప్పడం జరిగింది. ఇది ఎవరు స్టడీ చేశారు అది మేజర్ పాయింట్ మనకి ప్రిలిమ్స్కి. హూ స్టడీడ్ దిస్? ICFRE అంటే ఏంటిది? బేసికల్గా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ రీసెర్చ్ ఎడ్యుకేషన్. వీళ్ళు ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు స్టడీ చేసి రిపోర్ట్ పంపించడం జరిగింది. సో యూ కెన్ సే, సో బేసికల్గా ఏం చెప్తారు? బాబు మేము ఎన్వైరన్మెంట్ ఏం పాడు చేస్తలేదు, ఇట్స్ అ బ్యాలెన్స్ బిట్వీన్ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అని ఓవరాల్గా రిపోర్ట్ సాధించుకున్నారు వాళ్ళు. ఇది మనం క్లియర్గా చెప్పొచ్చు. ఇదంతా డెవలప్మెంట్ గేమే, అది వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అట్లా అని చెప్పి డెవలప్మెంట్ లేకపోతే ప్రాబ్లం కదా. వై అరవలి? ఎందుకు ఈ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్? అరవలి ఈస్ కన్సిడర్డ్ టు బి ద ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్. ఇది హిమాలయాస్ కంటే ఇంకా ఓల్డ్ ఓవర్ రేంజ్. ఇది ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్, అది హిమాలయాస్ కంటే ఓల్డ్. సో డెజర్ట్ ఎక్స్పాన్షన్కి
డెజర్ట్లో అబుదాబి లాగా ఒక డెజర్ట్లో ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొద్దామని ఒక ఐడియాతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో డెజర్ట్ ఎక్స్పాన్షన్కి అది ప్రాబ్లం బేసికల్గా. సో దీంట్లో గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే ఏదో ఒక డెవలప్మెంట్ తీసుకురావాలి కదా. వాట్ ఆర్ ద డెవలప్మెంట్స్ ఇట్ ఈస్ ప్లానింగ్, అది వెరీ ఇంపార్టెంట్. సో డెవలప్మెంట్ యాంగిల్ ఏం చేస్తున్నారంటే అక్కడ గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ చేయడానికి, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఇస్ ద ఓవరాల్ ఐడియా. అసలు అక్కడ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఇస్ ద మేజర్ ఐడియా దట్ వీఆర్ లుకింగ్ ఎట్. దెన్ వీఆర్ లుకింగ్ ఎట్ బయోడైవర్సిటీ యాంగిల్ ఒకటి. This is another point we can mention in this, and we are looking at local climate regulation ki. ఈ మూడు గవర్నమెంట్ చేస్తామని అక్కడ ఆ రీజన్లో ఎకానమీ ఇంక్రీజ్ చేసుకుని డైవర్సిటీ అండ్ డెవలప్మెంట్ రెండింటిని ఒక బ్యాలెన్స్ స్టేట్లో పెడదామని చెప్పేసి ఓవరాల్ ఐడియా. దట్ ఈస్ అ గేమ్ దట్ దే ఆర్ థింకింగ్ బై. కానీ ఇక్కడ మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటిది? వాట్ ఆర్ ద లాస్ విచ్ ఆర్ అగేన్స్ట్ ఇట్? ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ దొరకట్లేదు, ఫారెస్ట్ రెగ్యులేషన్ యాక్ట్కి అగేన్స్ట్గా ఉంది. సో ఇవి మనకి లీగల్ ప్రాబ్లమ్స్. ఎఫ్ఆర్ఐకి అగేన్స్ట్గా ఉంది, ఫారెస్ట్ రెగ్యులేషన్ యాక్ట్కి అగేన్స్ట్గా ఉంది, ప్రాబ్లం అవుతుంది. అండ్ ఫైనల్గా ఈ విషయంలో సుప్రీంకోర్టు ఎన్జిటి వాళ్ళు ఆల్రెడీ బ్యాన్ చేయడం జరిగింది. సో వీళ్ళకి అగేన్స్ట్గా వెళ్తున్నారు బేసికల్గా. సో అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. అడ్మినిస్ట్రేషనా, ఎకలాజికలా, డెవలప్మెంటా అనేది ఓవరాల్గా. సో ఇవన్నీ చేసి మినిస్టర్ ఏమంటున్నాడు, అక్కడ చేసేది విచ్చలవిడి మైనింగ్ కాదు, కంట్రోల్డ్ మైనింగ్. సో ద కాన్సెప్ట్ ఆఫ్ కంట్రోల్డ్ మైనింగ్ ఏంటిది? కంట్రోల్ చేసే మైనింగ్. ఓకే, మైనింగ్ కంట్రోల్గా పెట్టుకుంటారు. ఎందుకు చేస్తున్నారు కంట్రోల్డ్ మైనింగ్? వై కంట్రోల్డ్ మైనింగ్? అఫ్ కోర్స్ ఒకటేమో ఫారెస్ట్ ప్రొటెక్షన్, ఎకలాజికల్ ప్రొటెక్షన్, ఆల్ దీస్ థింగ్స్. అది కాకుండా మనం చూసుకునేది ఏంటంటే బేసికల్గా డిమాండ్ ఫర్ కన్స్ట్రక్షన్, డిమాండ్ has increased for construction minerals. ఈ మినరల్స్కి భయంకరంగా డిమాండ్ పెరిగింది, అందుకే మైనింగ్ చేస్తున్నారు. అదొక మేజర్ ప్రాబ్లం. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ డిమాండ్ పెరగడం వల్ల ఇల్లీగల్ మైనింగ్ కూడా భయంకరంగా పెరిగింది. ఇల్లీగల్ మైనింగ్ హ్యాస్ ఇంక్రీజ్డ్. అందుకే సుప్రీంకోర్టు, ఎన్జిటి వాళ్ళు, అక్కడున్న లోకల్స్ బాగా అగేన్స్ట్ అయ్యారు. అది మేజర్ ప్రాబ్లం. సో దీనివల్ల యూజ్ ఏంటి కంట్రోల్డ్ మైనింగ్ వల్ల? ఈ కంట్రోల్డ్ మైనింగ్ వల్ల ఒకటే యూజ్ ఉంది బేసికల్గా. యూజ్ ఆఫ్ దిస్ కంట్రోల్డ్ మైనింగ్ ఏంటి? ఫస్ట్, సైంటిఫిక్ మ్యాపింగ్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ మినరల్స్ ఉన్నాయి, ఎక్కడ మినరల్స్ లేవు, ఎక్కడ తవ్వాలి, ఎక్కడ తవ్వకూడదు అని చెప్పడానికి ఈ సైంటిఫిక్ మ్యాపింగ్ మనకి చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు. ఫస్ట్ సైంటిఫిక్ మ్యాపింగ్. సెకండ్, ఇక్కడ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయడానికి చాలా పనికొస్తుంది. దట్ ఈస్ అనదర్, ఇట్ సపోర్ట్స్ దిస్ ఎన్వైరన్మెంటల్ మ్యాపింగ్. అండ్ బేసికల్గా వాళ్ళు చూసేది ఏంటంటే మ్యాక్రో బ్యాంక్స్, అంటే పెద్ద బ్యాంక్స్ నుంచి మ్యాక్రో బ్యాంక్స్, మ్యాక్రో నుంచి దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ మైక్రో బ్యాంక్స్. ఇప్పుడు గేమ్ ఇది. వాట్ ఈస్ ద గేమ్ అంటే మూవింగ్ ఫ్రమ్ మైక్రో బ్యాంక్స్ టు మ్యాక్రో బ్యాంక్స్ టు మైక్రో బ్యాంక్స్, అంటే పెద్ద నుంచి చిన్న బ్యాంక్స్ కి తీసుకొస్తున్నారు. సో దట్ ఎకాలజీ ఈస్ కన్సర్వ్డ్ అండ్ డెవలప్మెంట్ ఈస్ ఆల్సో మెయింటైన్. ఆ పరంగా వాళ్ళు చూసుకుంటున్నారు బేసికల్గా. అందుకే ద రిపోర్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మనం చెప్పొచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇలాంటివి చేయడం వల్ల అడ్వాంటేజ్ అంటే ఫ్యూచర్లో ఎవిడెన్స్ బేస్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ షిఫ్ట్ అవుతాయి. ఎవిడెన్స్ బేస్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి మనకి మంచి రికగ్నిషన్ ఉంటుంది. అండ్ దీనివల్ల సస్టైనబుల్ డెవలప్మెంట్ మోడల్స్ భయంకరంగా స్టార్ట్ అవుతాయి. దట్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ ఎట్. ఇలాంటి వల్ల ఇవి అడ్వాంటేజ్లు, అది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే చాలు. సో దీనికి కావాల్సిన నోట్స్ ఇచ్చాను క్లియర్గా. ISFR critical for groundwater recharge, biodiversity, eco-sensitive region by courts and export bodies చెప్పడం జరిగింది. సో మైనింగ్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1980 సుప్రీం కోర్టు, అరవెలీస్ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లానింగ్, అడ్రెసెస్ డిమాండ్ ఫర్ కన్స్ట్రక్షన్ మినరల్స్,
సైంటిఫిక్ మ్యాపింగ్ చేయడానికి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్, ఈఐ ఎంఫసిస్ ఆన్ మైక్రోజోనింగ్ రాదర్ దాన్ మైక్రోజోనింగ్ అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఎండ్ ఆఫ్ ది వీడియో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. దీంట్లో ఒక్క ప్రిలిమ్స్ క్వశ్చన్ ఛాన్స్ ఉంది. ఎథిక్స్ అండ్ డెవలప్మెంట్ మధ్యన ఒక ఎస్సే వచ్చే ఛాన్స్ ఉంది, లేదా మెయిన్స్లో క్వశ్చన్ అడుగుతారు, అంతకుమించి ఏం కాదు. జబర్దస్త్ టాపిక్ ఇది. డిబేట్ డస్ గాడ్ ఎగ్జిస్ట్, అసలు దేవుడు ఉన్నాడా అన్న దాని మీద ఒక డిబేట్ నడుస్తుంది ప్రస్తుతానికి. మొత్తం వరల్డ్ అంతా రిలీజన్ మీద కొట్లాడుకుంటున్నారు కాబట్టి ఈ టాపిక్ అనేది కొంచెం ఎస్ఏకి ఎథిక్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో బేసికల్గా ఈ ఆర్టికల్ కొంచెం డిస్కషన్కి బాగుంటుంది, పాలిటిక్స్కి బాగుంటుంది, కూర్చొని ఛాయ్ తాగుతూ దీని గురించి చాలా మాట్లాడుకోవచ్చు. కానీ ఎస్ఏ ఎథిక్స్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో ఓవరాల్గా ఆర్టికల్ ఏం చెప్తాడంటే, గాడ్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్సా నోనా అనే స్టేట్కి వచ్చేసింది. సో దీన్నే మెటాఫిజిక్స్లో ఒక ఆన్సర్ లాగా తయారైంది అనమాట. దేవుడు ఉన్నాడా లేదా అన్న ఒక సిచ్యువేషన్కి వచ్చేసింది బేసికల్గా. బికాస్ ద వరల్డ్ ఈస్ గోయింగ్ ఓన్లీ త్రూ వయలెన్స్ అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్కి పనికొచ్చే రిలీజన్ అనేది ఉండాలా వద్దా అనే సిచ్యువేషన్, ఎస్ ఆర్ నో మోడ్కి వచ్చేసింది బేసికల్గా. రిలీజన్స్ వల్ల అడ్వాంటేజెస్ కంటే డిస్అడ్వాంటేజెస్ ఎక్కువ కనపడుతున్నాయని మనం చెప్పచ్చు. రిలీజన్ అనే కాన్సెప్ట్ ఈ రోజు కూడా ఇంకా పరిమితమా లేదా అనేది ప్రాబ్లం. సో ప్రపంచంలో ఉన్న రియల్ ప్రాబ్లమ్స్ని దేవుడు కానీ రిలీజన్ కానీ సాల్వ్ చేస్తున్నాయా? ఈజ్ ఇట్ సాల్వింగ్ ఇట్ వర్సెస్ క్రియేటింగ్ ద ప్రాబ్లమ్స్? ఈజ్ రిలీజన్ అండ్ గాడ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ క్రియేటింగ్ ద ప్రాబ్లమ్స్ అనే ఒక నోషన్కి వెళ్ళిపోయారు. సో ఈ రియల్ ప్రాబ్లమ్స్ని రిలీజన్ చూస్తుందా అనేది ఓవరాల్గా ప్రాబ్లం. సో ఇక్కడ వచ్చే కాన్సెప్ట్ మనకి యూపీఎస్సీకి పనికొచ్చేది ఏంటంటే, రిలీజియన్ వర్సెస్ రిలీజియోసిటీ. అంటే రిలీజన్ని ఫాలో అవడం, రిలీజన్ ఇంపార్టెంటా, రిలీజన్ని ఒక పర్టికులర్ పద్ధతిలో ఫాలో అవడం ఇంపార్టెంటా అనేది ప్రాబ్లం అయిపోతుంది. సో మనం చూసుకుంటే రిలీజన్లు ఏమేమి ఉంటాయి, వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ రిలీజన్? ప్రతి రిలీజన్కి ఒక ఇన్స్టిట్యూషన్, తర్వాత డాక్ట్రిన్స్ ఉంటాయి వాటికి, అంటే స్క్రిప్చర్స్ కానీ అవన్నీ. దాంతోపాటు రిచువల్స్ ఉంటాయి. ఓకే, సో ఒక రిలీజన్ అనగానే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, డాక్ట్రిన్స్ ఉంటాయి, రిచువల్స్ ఉంటాయి. అది కాకుండా వీటినన్నింటినీ మేనేజ్ చేయడానికి ఒక అథారిటీ ఉంటుంది. అంటే ఎవరో ఒక పెద్ద ప్లేయర్ మార్కెట్లో కూర్చోవాలి. కానీ రిలీజియాసిటీ చూసుకుంటే బేసికల్గా ఇక్కడ ఎథిక్స్, కంపాషన్ అంటే సాటి మనిషిగా ఉండాల్సిన ప్రేమ, ఎథిక్స్, కంపాషన్ ఉందా లేదా అదొక పెద్ద ప్రాబ్లం. దాంతోపాటు వాల్యూస్, ఇవన్నీ మేనేజ్ చేయడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విత్ కాండక్ట్, ఇవన్నీ రిలీజియాసిటీకి సంబంధించినవి. సో నౌ ద వార్ ఇస్ బిట్వీన్ రిలీజన్ అండ్ రిలీజియాసిటీ. దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? ఇస్తే మన రియల్ సోషల్ ప్రాబ్లమ్స్ కానీ, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ కానీ, పొలిటికల్ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ అవుతున్నాయా? ఒకప్పుడు రిలీజన్ అంటే ఒక పద్ధతిగా సొసైటీని నడిపించడానికి దారి. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఏ రిలీజన్ అయినా సరే, బేసిక్ కాన్సెప్ట్ ఇస్ టు బ్రింగ్ అ సోషల్ ఆర్డర్ అండ్ హోప్. ఈ రెండు కాన్సెప్ట్స్ మీద వర్క్ అయ్యేదే రిలీజన్ కాన్సెప్ట్. ఈ రెండు కాన్సెప్ట్కి మూల కారణం దేవుడు అనే కాన్సెప్ట్. దేవుడు అనే కాన్సెప్ట్ ఏంటిది? సూపర్ న్యాచురల్ బీయింగ్. మనకి ఆన్సర్ కానీ చాలా విషయాలకి ఆన్సర్స్ దేవుడి దగ్గర ఉంటాయి. ఆ దేవుడు టైం వచ్చినప్పుడు మనకి హెల్ప్ చేస్తారు అనే నమ్మకం మీద నడిచే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్.
సో దేవుడు ఉన్నాడా లేదా అనేది ఇట్ ఈస్ అ స్పిరిచువల్ జర్నీ బిట్వీన్ ద హ్యూమన్ బీయింగ్, ద బయాలజికల్ బాడీ అండ్ ద నేచర్ అండ్ ద కాస్మిక్ థింగ్స్ విచ్ ఆర్ దేర్. సో ఇట్ ఈస్ అ రిలేషన్ బిట్వీన్ దీస్ త్రీ. సో అది ఇలానే ఉండాలి అని చెప్పడానికి ఏమీ గ్లోబల్ రూల్ లేదు. సో దాన్ని ఎంతవరకు నడిపించాలి, ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు ప్రాస్పెక్టివ్గా తీసుకోవాలనేది మేజర్ యాంగిల్ దట్ వీఆర్ లుకింగ్ ఎట్. అది మనము గుర్తుపెట్టుకోవాలి బేసికల్గా. సో ఇది ఓవరాల్గా కాంటెక్స్ట్. అయితే ఇవన్నీ మన ఇండియన్ కాంటెక్స్ట్లో ఎట్లా వర్కౌట్ అయింది? సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఇండియన్ కాంటెక్స్ట్, మనకి ఇండియాలో రిలీజన్ అండ్ రిలీజియాసిటీ మధ్యన వైరాలు ఎందుకు వస్తాయి, బేసికల్గా ఆ కాన్సెప్ట్స్ మనకి ఎందుకు అంతగా ఉంది అనేది బేసికల్గా ఇండియాలో రిలీజన్ అనేది సోషల్ ఐడెంటిటీకి చాలా చాలా ఇంపార్టెంట్. సోషల్ ఐడెంటిటీ ప్లస్ కమ్యూనిటీ ఐడెంటిటీ ఈ రెండింటికి చాలా చాలా ఇంపార్టెంట్ రిలీజన్ అనేది. ఓకే, సో ఫస్ట్ వెళ్ళంగానే నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, లేదా సిక్కా, ఇసాయి అని అడుగుతారు. అండ్ ఇవన్నీ కూడా ఫైనల్గా ఏమైందంటే సోషల్కి, ఎకనామిక్ యాంగిల్లో అండ్ పొలిటికల్ యాంగిల్లో, బేసికల్గా పాలిటిక్స్ అన్నిటికి కూడా ఇదే మూల కారణం అవుతుంది రిలీజన్. ఏమీ లేకపోతే ఫైనల్గా పాలిటిక్స్ రిలీజన్ మీద కొట్లాడుకుంటారు, అది పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు సృష్టించిన కాన్సెప్ట్స్ లైక్ caste, what is the situation? Gender inequalities, why? And economic inequalities, why? ఈ మూడిటి మీద దేవుడు ఉన్నాడా లేదా అనే క్వశ్చన్ అరైజ్ అవుతుంది. సో దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుంది? సోషల్ వెల్ఫేర్కి, థియలాజికల్ కాన్సెప్ట్స్ మధ్యన చాలా డిస్టర్బెన్స్ వచ్చి ప్రపంచం అంతా కూడా ఇట్లా దేవుడు అనే పేరు మీద ప్రశాంతంగా ఉండడం కంటే యుద్ధాలకి మూల కారణం అవుతున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలా రిలీజన్స్ కొట్లాడుకోవడం వల్ల జనం చచ్చిపోతున్నారు, పిల్లలు చచ్చిపోతున్నారు, మొత్తం హ్యూమన్ రేస్ ఎక్స్టింక్ట్ అవుతుందో తెలిసింది. మరి అప్పుడు దేవుళ్ళు ఏం చేస్తున్నారు? అది హిందూ దేవుడైనా, ముస్లిం దేవుడైనా, ఏ దేవుడైనా సరే ఏం చేస్తున్నారు? చిన్నపిల్లలు ఇజ్రాయెల్లో చచ్చిపోతున్నారు, దేవుడు ఏం చేస్తున్నారు? ఇండియాలో చాలామంది గంటకి 10 మంది పిల్లలు చచ్చిపోతారు, ఏం చేస్తున్నారు? మరి క్యాస్ట్ ఏం చేస్తుంది, ఎకనామిక్స్ ఏం చేయగలుగుతుంది, పాలిటిక్స్ ఏం చేయగలుగుతుంది? ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచమంతా ఉంది. సో ఈ రోజుల్లో కూడా రిలీజన్ అండ్ రిలీజియాసిటీ ఈ రెండింటి మీద ఎంతవరకు నమ్మకం పెట్టుకుని ముందు తరాలకి ఏమి ఇవ్వాలి, లేదా ఉన్న తరాలకి ఏం చేయాలో అనేది అర్థం కాని పరిస్థితిలో ఉందని చెప్పేసి ఓవరాల్గా ఆర్టికల్ ఒక అనాలిసిస్. మనకి ఎథిక్స్లో ఈ టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, డస్ రిలీజన్ ప్లే అ బిగ్ రోల్ ఈవెన్ టుడే, ఈజ్ రిలీజన్ రిలవెంట్ టుడే అనే ఒక కాన్సెప్ట్ మీద ఎథిక్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అందుకే ఈ ఆర్టికల్లో పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. సో దీనికి కావాల్సిన నోట్స్ క్లియర్గా మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. డిబేట్లు, కల్చర్లు, రిలీజన్ ప్రాక్టీసెస్ అండ్ ఆల్ దట్ స్టఫ్. సో ఎండ్ ఆఫ్ ది వీడియో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్. నెక్స్ట్, 15 years after Fukushima disaster, Japan to restart world's biggest nuclear plant. Biggest, అది హైలైట్ పాయింట్. సో ఇది టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీస్ కాషివాజాకి కరివా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ నిల్గాటా ప్రిఫెక్చర్, జపాన్లో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ ఇది. సో జపాన్ ఫైనల్గా ఫుకుషిమా తెలిసిందే కదా, ఫుకుషిమా రియాక్టర్ డిజాస్టర్. ఈ రోజు కూడా రేడియో యాక్టివ్నెస్ ఇంకా తగ్గట్లేదు, పిల్లలకి అప్పుడు డిజార్డర్లు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. సో ఫుకుషిమా డిజాస్టర్ ఎందుకు కడుతున్నారు అనేది పాయింట్. సో నోట్స్ ఇంపార్టెంట్ మనకి దీంట్లో. బేసికల్గా ఫుకుషిమా డైచి న్యూక్లియర్ డిజాస్టర్ 2011లో జరిగింది. అర్త్క్వేక్, సునామీ వల్ల అక్కడ న్యూక్లియర్ ప్లాంట్ పేలి చాలా రేడియో యాక్టివ్ మెటీరియల్ డిస్బర్స్ అయింది. దానివల్ల మాస్ ఎవాక్యుయేషన్స్ క్రియేట్ అయినాయి, పబ్లిక్ ట్రస్ట్ పోయింది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద. జపాన్ కంప్లీట్గా న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ పోస్ట్ 2011 కంప్లీట్గా స్టాప్ చేశారు. కానీ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? ఎనర్జీ డిమాండ్. ద హోల్ థింగ్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రిసిటీ ప్రైజెస్ పెరిగినాయి, కార్బన్ ఎమిషన్స్ పెరిగినాయి, ట్రేడ్ బ్యాలెన్స్ భయంకరంగా దెబ్బతింది. సో ఈ 3 కారణాల వల్ల ఎలక్ట్రిసిటీ ప్రైజెస్, హయ్యర్ కార్బన్ ఎమిషన్స్ అండ్ ట్రేడ్ బ్యాలెన్సెస్, సో ప్లస్ వల్ల ది ఓన్లీ వే దట్ కెన్ బి డన్ ఈజ్ న్యూక్లియర్ ఈజ్ అ సొల్యూషన్ అని చెప్పేసి జపాన్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో దీనికి వాళ్ళు లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బై కెపాసిటీ ఆపరేట్ బై టెప్కో, టోక్యో కంపెనీ పవర్ ప్లాంట్ లొకేటెడ్ ఇన్ నిగాటా ప్రిఫెక్చర్లో ఈ ఫేజ్ బై ఫేజ్ స్టార్ట్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ప్లాంట్ రిమైన్ షట్ డ్యూ టు సేఫ్టీ ల్యాప్సెస్ అండ్ సెక్యూరిటీ బ్రీచెస్, బట్ నౌ దే ఆర్ రీఓపెనింగ్ ఇట్.
అయితే దీనివల్ల ఏమవుతుంది, ఎనర్జీ కాస్ట్ యూక్రెయిన్ వార్ తర్వాత భయంకరంగా జపాన్కి పెరిగినాయి, గ్లోబల్ ఫ్యూయల్ సప్లై వాలటిలిటీ భయంకరంగా పెరిగినాయి, క్లైమేట్ కమిట్మెంట్స్ నెట్ జీరో బై 2050 రీచ్ కావాలంటే న్యూక్లియర్ ఎనర్జీ ఇస్ ది ఓన్లీ వే, న్యూక్లియర్ షేర్ ఇన్ ఎలక్ట్రిసిటీ మిక్స్ కావాలి, అందుకే అది గవర్నమెంట్ ఆలోచిస్తుంది. దానివల్ల ఫాసిల్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఓన్లీ ఆఫ్టర్ అప్రూవల్ బై న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ అప్రూవ్ చేసిన తర్వాతనే ఈ ఫుకుషిమాని అప్గ్రేడ్ చేస్తామని చెప్పేసి అక్కడ ఉన్న సీస్మిక్ యాజ్ వెల్ యాజ్ సైంటిఫిక్ ఆఫీసర్స్ చెప్పిన తర్వాతనే దిస్ విల్ బి స్టార్టెడ్. ఎమర్జెన్సీ పవర్ సిస్టమ్స్, డిజాస్టర్ ఎవాక్యుయేషన్ ప్రోటోకాల్, సైబర్ అండ్ ఫిజికల్ సెక్యూరిటీ అప్గ్రేడ్స్ చేసుకున్న తర్వాతే ఈ ఫుకుషిమా వరల్డ్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ జపాన్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో బేసికల్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఎనర్జీ క్రైసిస్ వస్తుందో న్యూక్లియర్ విల్ బి ద సొల్యూషన్, బికాస్ ఇట్ కెన్ రన్ 24/7. అది మేజర్ థింగ్, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, హౌ డస్ న్యూక్లియర్ ఎనర్జీ ఫిట్ ప్లాన్ ఇంటూ రిలీవ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్. ఇది మింట్ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్. సో దీన్ని మనం కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ అనాలిసిస్ చేద్దాం, ఎందుకంటే ఇంత పని ఉంది మనకి. బేసికల్గా హౌ డస్ న్యూక్లియర్ ఎనర్జీ ఫిట్ ఇంటూ ఇండియాస్ ప్లాన్ టు రిలీవ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్. అయితే మనకి ఉన్న మేజర్ పాయింట్ ఏంటంటే, అసలు ఎందుకు అంటే మన టార్గెట్ ఆఫ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. నెట్ జీరో ఎమిషన్స్ కార్బన్ ఎమిషన్స్ తగ్గిపోవాలంటే, ఈ ప్రోగ్రామ్ రావాలంటే కార్బన్ ఎమిషన్స్ ఉండకూడదు, అది ఫస్ట్ టార్గెట్. ప్రస్తుతానికి న్యూక్లియర్ షేర్ ఎంత ఉంది మంది? న్యూక్లియర్ షేర్ ఈజ్ అరౌండ్ 2%. అంతే, ఎలక్ట్రిసిటీ జనరేషన్లో ఓన్లీ 2% మాత్రమే మన దగ్గర ఉంది. సో దాని ఫుల్ కెపాసిటీ వాడుకోవట్లేదు. ఈ నెట్ జీరో ఎమిషన్స్ కావాలంటే మనమేమో 100 గిగావాట్ టార్గెట్ పెట్టుకున్నాము. 100 గిగావాట్ క్లీన్ ఎనర్జీ రావాలి మనకి. ఈ క్లీన్ ఎనర్జీ రావాలంటే ఖచ్చితంగా న్యూక్లియర్ షేర్ని ఇంక్రీజ్ చేయాల్సిన పరిస్థితి మన దగ్గర ఉంది. సో ఎందుకు న్యూక్లియర్ ఇంపార్టెంట్? బేసికల్గా ఎందుకంటే వై న్యూక్లియర్ ఎందుకు అంటే కార్బన్ ఎమిషన్స్ అనేవి ఉండవు. నెక్స్ట్, లాంగ్ టర్మ్, ఎక్స్పెన్సివ్ బట్ వెరీ సస్టైనబుల్. అది కాకుండా పాపులేషన్ ప్రెషర్ పెరుగుతుంది, సో డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వీటన్నిటిని మించి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫాసిల్ ఫ్యూయల్ లైక్ కోల్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ఫాసిల్ ఫ్యూయల్ డిపెండెన్సీ తగ్గుతుంది. దీనివల్ల ఇంపోర్ట్ కాస్ట్స్, కోల్ డిపెండెన్సీ, గ్యాస్ డిపెండెన్సీ, ఇంపోర్ట్ కాస్ట్స్ భయంకరంగా తగ్గుతాయి. ఆ డబ్బులు మనం చక్కగా న్యూక్లియర్లో పెట్టుకోవచ్చని ఓవరాల్గా జనరల్ ఐడియా, ఇది మీకు తెలిసిందే. సో మనకున్న ఈ న్యూక్లియర్ రిలీవ్ చేయాలంటే మనకున్న స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఏంటి, న్యూక్లియర్ తీసుకురావడానికి పెద్ద ప్రాబ్లమ్స్ ఏంటి? సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ వీ హ్యావ్ టు రిలీవ్ ఛాలెంజెస్? What are the big challenges we have? First, long gestation periods for nuclear things. Long gestation periods is the biggest problem we have. Second, expensive. మీరందరూ ఖచ్చితంగా రాయాల్సిన పాయింట్స్ ఇవన్నీ, ఇవి రాకుంటే మనకి వాల్యూ ఉండదు. తర్వాత ఫైనాన్స్ ప్లస్ మెయింటెనెన్స్. నెక్స్ట్, మెటీరియల్ రిక్వైర్మెంట్స్ లైక్ యురేనియం దొరకడం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ హై. సో వీటిని మేనేజ్ చేయాలంటే చాలా డబ్బులు అవసరం పడుతుంది, క్యాపిటల్ అవసరం పడుతుంది. ఇది కాకుండా జనాలకి భయం, ద ప్రాబ్లమ్ ఆఫ్ సేఫ్టీ ప్లస్ న్యూక్లియర్ లీకేజెస్ ప్లస్ యాక్సిడెంట్స్, ఎందుకంటే ప్రపంచంలో చాలా జరిగినాయి. ఇది భయాలు.
సో ఇలాంటివన్నీ కూడా పెద్ద ఛాలెంజెస్ ఫర్ అవర్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని మనం క్లియర్గా చెప్పొచ్చు. సో ప్రాబ్లం ఏంటంటే విండ్ సోలార్ వాడుకోవచ్చు కానీ అవి 24/7 దొరకవు మనకి, అదే పెద్ద ప్రాబ్లం. దీంట్లో ఉన్న పెద్ద లొసుకు ఏంటంటే విండ్, సోలార్, రెన్యూబుల్స్ ఇవన్నీ వాడచ్చు, బట్ దే కెనాట్ బి అవైలబుల్ 24/7 దొరకదు, అది పెద్ద ప్రాబ్లం. అండ్ వీటితో ఇక్కడ ఉన్న ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ రన్ చేయాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ కూడా యాడ్ అవుతుంది అండ్ మెయింటెనెన్స్ కాస్ట్. ఇవన్నిటికీ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ అందుకే న్యూక్లియర్లో 100% FDIs ప్రైవేట్ ప్లేయర్స్ని అందుకే తీసుకొస్తున్నారు బేసికల్గా. ఇవన్నీ రన్ చేయాలంటే గవర్నమెంట్ ఒక్కటే సరిపోదు, గవర్నమెంట్కి వచ్చే ట్యాక్సెస్ సరిపోవు, అందుకే ప్రైవేట్ ప్లేయర్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ చాలా అవసరం. విండ్ సోలార్ ఏమో 24/7 రన్ కావు, అది పెద్ద ప్రాబ్లం. సో ఇలాంటి పరిస్థితిలో మనం చేయగలుగుతామా అనేది క్వశ్చన్, అది అనాలిసిస్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో దీనికి కావాల్సిన నోట్స్ క్లియర్గా మెన్షన్ చేశాను. డిపెండెన్స్ ఆన్ కోల్ బేస్, నెట్ జీరో ఎమిషన్స్, లాంగ్ జెస్టేషన్ పీరియడ్స్, హై అప్ఫ్రంట్ క్యాపిటల్ ఇస్ రిక్వైర్డ్, కాస్ట్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ, రియలైజ్డ్ కాస్ట్ బెనిఫిట్, సపోర్టింగ్ పిల్లర్, డేటాబేస్, రెగ్యులేటరీ సర్టెనిటీ, ట్రస్ట్, పబ్లిక్ ట్రస్ట్, క్లీన్ ఎనర్జీ ఫ్యూచర్ కావాలంటే కొన్ని రిస్కులు తీసుకోవాల్సిన పరిస్థితి. రైట్, నెక్స్ట్ 8th Pay Commissions will pension get DA hikes under the new Finance Act 2025. ఇది బేసిక్ క్వశ్చన్. సో 8th Pay Commission వల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటో ఆల్రెడీ ఒక వీడియో చేశాను 8th Pay Commission మీద, ప్లీజ్ చెక్ ఆన్ ద ఛానల్ ఒకసారి. సో ఆల్రెడీ 8th Pay Commission మీద detailed report plus analysis plus statistics ఇవన్నీ కూడా మనకి ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఫుల్ అనాలిసిస్ అండ్ డీటెయిల్ రిపోర్ట్, ద అనాలిసిస్ కంప్లీట్గా ఆల్రెడీ చేశాను. ఇది జస్ట్ ఎక్స్టెన్షన్ మోడలే. సో దీనికి కూడా మనకి నోట్స్ వెరీ ఇంపార్టెంట్. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఫైనలైజ్ చేశారు అండర్ ద CPC. 10 years, ప్రతి 10 yearsకి చేస్తారు. 18 months టు సబ్మిట్ ద రిపోర్ట్ అడిగారు. దీంట్లో ఎక్స్పెక్టెడ్ టు బి ఎఫెక్టెడ్ ఫ్రమ్ 1st January 2026. సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ ఫోర్స్ హస్ స్ట్రాంగ్ ఓవర్ టైమ్. సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ ఫోర్స్ భయంకరంగా తగ్గింది, వేకెన్సీస్ ఇంక్రీజ్ అయినాయి, ఎంప్లాయీ కాస్ట్ ఫ్రమ్ స్మాలర్ షేర్ ఆఫ్ ద టోటల్ బడ్జెట్. సో ఎంప్లాయీ షేర్ చాలా తక్కువ ఇన్ కంపారిజన్ టు ద బడ్జెట్, అయినా సరే ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. సో స్ట్రక్చరల్ చేంజ్ ఇన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ప్రయారిటీస్, అందుకే వీళ్ళు మెల్లగా పెంచుతారు అన్నమాట, ఇప్పుడు TA అని పెంచుతారు. సో పే లెవెల్స్ అండ్ అలవెన్సెస్ నాట్ హెడ్ కౌంట్ ఆర్ ద మెయిన్ డ్రైవర్స్. సో దీంట్లో అలవెన్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. DA, HRA, TA రైజ్ విత్ ఇన్ఫ్లేషన్, అర్బనైజేషన్. సో వీటిని మనం మెయింటైన్ చేసుకోవాలి. అది కాకుండా మనకున్న మేజర్ ప్రాబ్లం పెన్షన్స్ ఒకటి, రిటైర్మెంట్ ఫండ్స్ ఒకటి, బెనిఫిట్స్ ఒకటి. ఇది మేజర్ లాంగ్ టర్మ్ లయబిలిటీ, ఇది ఇట్స్ ఎ లయబిలిటీ ఫర్ ద గవర్నమెంట్. సో ప్రమోషన్స్ అండ్ గ్రేట్ రీస్ట్రక్చరింగ్ అండ్ అప్వర్డ్ ప్రెషర్ ఇస్ దేర్. One time physical job, medium term stabilization will happen. However, today's impact likely moderated because the workforce is very small. So shift towards capital expenditure instead of spending on the employees ani government ఆలోచిస్తుంది. Central government spent $2.75 trillion on pays. $1 trillion they have spent rupees on pays and allowances in financial year 2023. సో ఆల్రెడీ చాలా స్పెండింగ్ చేశారు, వీళ్ళని పెంచుకుంటూ పోతే ఎంతవరకు అనేది ఆలోచిస్తున్నారు. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేకపోతే అడ్మినిస్ట్రేషన్స్ నడవు, ప్రైవేట్తో వర్కౌట్ కాదు. సో అది మన సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో మోర్ క్యాపిటలిస్టిక్ ఐడియాస్తో ముందరికెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ వచ్చే 27 బడ్జెట్ కూడా ఇన్వెస్ట్మెంట్ లెడ్ గ్రోత్గా మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేద్దామని ఓవరాల్ ఐడియా, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెరగాలి. సో ఉన్నది సరిపోదు మనకి, మనం 2027 కల్లా సూపర్ పవర్ కావాలంటే చాలా ఖర్చు పెట్టాలి. సో అప్పుడు ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది 8th Pay Commission ఆలోచిస్తుంది. సో ఎక్స్పెక్టెడ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్ ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, టాలరెన్స్ బ్యాండ్ ఏంటిది అనేది క్వశ్చన్. నెక్స్ట్ Tier 1 81 బాండ్స్ అంటే ఏంటిది, ఇండియా న్యూజిలాండ్ మీద క్వశ్చన్, యాంటీ డోపింగ్ మీద క్వశ్చన్, మేవెన్ మిషన్ గురించి క్వశ్చన్, అరవలి రేంజ్ మీద మైనింగ్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రిలీజియస్ ప్రాక్టీసెస్ గురించి చెప్తుంది, కాశీ కరావా
ఈ న్యూక్లియర్ ప్లాంట్ జపాన్ది, ఏంటి పరిస్థితి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కీ అడ్వాంటేజ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటిది? కీ. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది కీ అడ్వాంటేజ్ ఏంటిది, మోస్ట్ ఇంపార్టెంట్. సిపిసి మీద క్వశ్చన్, సెంట్రల్ పే కమిషన్ మీద. సో దీనికి కావాల్సిన కీ ఇక్కడ ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్స్ వచ్చారు చూద్దాం. ఇండియా ఇస్ కరెంట్లీ గోల్డిలాక్స్ ఫేజ్ ఆఫ్ గ్రోత్. ఎగ్జామిన్ దిస్ విత్ రెస్పెక్ట్ టు ద ఆర్బీఐస్ రీసెర్చ్ అసెస్మెంట్. సో పేపర్ 3కి చాలా ఇంపార్టెంట్. హౌ డస్ allowing insurance to invest in AT and Tier 1 bonds strengthen the India's financial ecosystem? How అనేది క్వశ్చన్. సో లాజికల్ స్ట్రక్చర్స్ ఇవ్వాలి మీరు. నెక్స్ట్, డిస్కస్ ద స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఇండియా న్యూజిలాండ్ FTA ఇన్ ఇండో పెసిఫిక్ కాంటెక్స్ట్. నెక్స్ట్, ఇండియాస్ రికరింగ్ డోపింగ్ వయలేషన్స్ ని అనలైజ్ చేయమంటున్నారు విత్ రెఫ్లెక్ట్ టు ద కరెంట్ డేటా అండ్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్. వాట్ ఈస్ ద సైంటిఫిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ మార్స్ అట్మాస్ఫిరిక్ మిషన్ MAVEN and how do they complement planetary exploration goals? So what, and is asking you how. Next, critically evaluate the decision to permit limited mining in Aravalli range based scientific assessment data అని చెప్పేసి క్వశ్చన్. నెక్స్ట్, why should democratic discourses focus on religiosity than ideological basis of God existence అనేది నెక్స్ట్ క్వశ్చన్. Japan's decision to start nuclear power plants, global shift in energy rethinking దాన్ని డిస్కస్ చేయమంటున్నారు. Next, assess the role of nuclear energy in India's strategy to achieve long-term decarbonization. Assess అంటున్నారు రోల్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఇన్ డీకార్బనైజేషన్, కార్బన్ ఎమిషన్స్ తగ్గించుకోవడం, నెట్ జీరో. ద ఫిజికల్ ఇంపాక్ట్ ఆఫ్ పే కమిషన్స్ డిపెండ్స్ మోర్ ఆన్ పెన్షన్స్ అండ్ అలవెన్సెస్ దాన్ ఎంప్లాయీ నంబర్స్ అనేది చెప్తుంది. దాన్ని అనలైజ్ చేయమంటున్నారు విత్ రెస్పెక్ట్ టు స్టాటిస్టిక్స్. సో ఈ ఆన్సర్స్కి మీరు క్వశ్చన్ చేసి ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసి నాకు పంపిస్తే ఐ విల్ కరెక్ట్ అండ్ సెండ్ ఇట్ యూ బ్యాక్. So that's all for today. Shravan Paidikondla signing off. Bye-bye.